నీ తండ్రి ఎవరో తెలుసుకోవాలి. భూమి మీద ఉన్నటువంటి కన్న తల్లిదండ్రుల గురించి నీకు పేరు తెలుసు, నీ అడ్రస్ తెలుసు. అడ్రస్లో ఎన్ని రోజులు ఉంటావు నువ్వు కట్టుకున్న ఇల్లు కావచ్చు, నువ్వు కట్టుకున్న ప్యాలెస్ కావచ్చు. ఆ ఇంటి రోజుల్లో, ఆ ఇంటిలో కానీ ఆ ప్యాలెస్లో కానీ నువ్వు ఎన్ని రోజులు ఉంటావు తల్లి? ఎన్ని రోజులు ఉంటావు అయ్యా నువ్వు? చెప్పు. ఎన్ని రోజులు బతుకుతావు నువ్వు? చెప్పు నాకు. శాశ్వతంగా ఉంటావా? ఇక్కడ ఉండడానికి వచ్చినావా? గుర్తుపెట్టుకోవాలా, నీ శరమే నీ వెంబడి రాదు. అది ఈ రాత్రి కావచ్చు, ఇప్పుడే కావచ్చు, రేపే కావచ్చు. కానీ చాలించిన తర్వాత నీ అడ్రస్ ఏంటిది? చాలామంది ఈ బ్రతుకొరకు ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నారు, అన్యాయం చేస్తూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు, దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. మరి దీని తర్వాత అసలైన బతికేముందంటే పరలోకం ఉన్నది, నరకం ఉన్నది. అందుకే అడ్రస్ తెలవాలి. అడ్రస్ తెలియకపోతే ఏమవుతారు మనుషులు? అడ్రస్ మర్చిపోయినానుకో మనిషి ఆగమైపోతాడు. మరి ఇంకేమవుతాడు? పిచ్చోడై తిరిగిపోతాడు. హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? నీ అడ్రస్ నీకు తెలవాలి. భూమి మీద ఉన్న అడ్రస్సే నీకు తెలుసు. నీ పేరేంటిదో నువ్వు తప్పకుండా చెప్తావు. నీ భర్త పేరు అంటే చెప్తావు, నీ భార్య పేరు చెప్తావు, నీ పిల్లల పేరు చెప్తావు, నీ తల్లి పేరు, నీ తండ్రి పేరు చెప్తావు, నీ పర్మనెంట్ అడ్రస్ చెప్తావు, నీ టెంపరీ అడ్రస్ చెప్తావు, కిరాయిలున్నా ఏదున్నా. మరి చనిపోయిన తర్వాత ఎక్కడ పోతావు అనే అడ్రస్ తెలవాలా. అడ్రస్ మర్చిపోయిన మనం కాబట్టి దేవుడు భూమి మీదకి వచ్చిన నీ అడ్రస్ ఇది కాదు బిడ్డ, నీ అడ్రస్ నేనని చెప్పిండు. హల్లెలూయా. సభలు కొట్టు. మన అడ్రస్ ఎవరు? యేసు ప్రభు. నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని, నేనే సత్యాన్ని. ఆయనకు వేరుగా పరలోక రాజ్యం వెళ్ళలేవు నువ్వు. ఒక అడ్రస్ తెలిసింది ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. పరలోకం నుంచి భూమి మీదకి అవతరించింది ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. పరిశుద్ధాత్మలు పుట్టింది ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. పరిశుద్ధంగా జీవించింది ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. పాపుల కొరకు మరణించింది ఎవరయ్యా అంటే యేసు ప్రభు మాత్రమే. అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేసింది ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా. ఈ అడ్రస్సు నువ్వు మర్చిపోవద్దు. ఏ అడ్రస్సు? యేసు ప్రభు నీ తండ్రి అని మర్చిపోవద్దు. యేసు ప్రభు పరలోక రాజ్యానికి మార్గం నువ్వు మర్చిపోవద్దు. యేసు ప్రభు నీ రక్షకుడు అని నువ్వు మర్చిపోవద్దు. ఇది నీకు శిరస్సు అయిపోతే దేవుడు నీ 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 ఇంటికి అంటే నీ ఇంటికి అంటే నీ ప్రాణాత్మ శరీరాలకు శిరస్సు ఎంచుకుంటే నువ్వు ఎక్కడున్నా బలంగా ఉంటావు, ధైర్యంగా ఉంటావు. పరలోకం చనిపోయిన తర్వాత అనుభవించడం కాదు. భూలోకంలో నువ్వు ఎక్కడున్న ఏ స్థితిలో ఉన్నా, మండుతున్న ఎర్రటెండలో ఉన్నా కూడా పరలోక అనుభూతి నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. అయితే ఒక విషయం ఏంటిదంటే ఆయనను గుర్తెరగాల. అందుకే ఇంటికైనా సంఘానికైనా దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డకు ఆయన ఏమైనాడు? శిరస్సు అయి ఉన్నాడు.